పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 47వ అధ్యాయం చదువుకుందాం. ఇప్పుడు ప్రార్థన. నమ్మదగిన మా దేవా, మమ్మల్ని నడిపించువాడా, మమ్మల్ని ప్రేమించువాడా, నీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలయ. ఇదిగో తండ్రి, నీ వాక్యం చదువుతుండగా ప్రభువా, నీ యందు విశ్వాసంతో ముందుకు సాగుటకు మమ్మల్ని బలపరచుమని యేసయ్య పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమెన్. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 47వ అధ్యాయం చదువుకుందాం. ఇప్పుడు సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటం చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఆయన జనములను మనకు లోపర్చును, మన పాదముల క్రింద ప్రజలను అనగద్రొక్కును. తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశ్రయస్పదంగా మన స్వాస్థ్యముగాను ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను, భూరధ్వనితో యెహోవా ఆరోహణమాయను. దేవుని కీర్తించుడి, కీర్తించుడి, మన రాజును కీర్తించుడి, కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు. రమ్యముగా కీర్తనలు పాడుడి. దేవుడు అన్యజనులకు రాజయ్యున్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు. భూనివాసులు ధరించుకొను కేడములు దేవునివి, ఆయన మహోన్నతుడాయను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమెన్.